అందరికీ నమస్కారం. క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ శుభాభినందనలు. నేను మీ భైరవదేవ శనిగల ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అండ్ ఫార్మిస్ట్రీ. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే జూలై మాసం యొక్క రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మనము మేషరాశి నుంచి అలాగే కుంభరాశి వారి వరకు తెలుసుకున్నాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ మీనరాశి వారికి ఈ జూలై మాసంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, గ్రహస్థితి ఎలా ఉంటుంది, వీటి పాటించాల్సిన పరిహారాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం అనమాట. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకు ఇక్కడ మీనరాశి వారికి లగ్నంలో రాహు ఉన్నాడు, అలాగే లాభంలో వచ్చేసి చంద్రుడు కుజులు ఉన్నారు, అలాగే వచ్చేసి గురువు ఉన్నాడు 3వ స్థానంలో. ఈ కుజుడు 13వ తేదీ తర్వాత గురువుని చేరబోతున్నాడు. అలాగే 4వ స్థానంలో రవి శుక్రులు ఉన్నారు. రవి 16వ తేదీ బుధుని చేరబోతున్నాడు. అలాగే శుక్రుడు కూడా 15వ తేదీ నుంచి బుధుడి దగ్గరికి వస్తున్నాడు. అలాగే 7వ స్థానంలో కేతు ఉన్నాడు. అలాగే 12వ స్థానంలో శని రెట్రోగ్రేడ్లో ఉన్నాడు. ఇది మనకు గ్రహస్థితి అనమాట. దీన్ని బేస్ చేసుకొని ఎలా ఉంటుంది. సో లగ్నంలో మీన లగ్నంలో రాహు కేతులు ఉండడం అనేది మంచిది కాదు. లగ్నంలో రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇన్ కేసు ఇప్పుడు ఏదైనా సంబంధాల కోసం చూసే వాళ్ళకి, మ్యారేజ్ కోసం చూసే వాళ్ళకి మ్యారేజ్ కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అంటే సపోజ్ ఇప్పుడు ఇన్ కేసు ఏదైనా భార్యాభర్తల మధ్య ఇష్యూస్ కూడా కొంచెం రైజ్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ఈ రాహు వచ్చేసి మళ్ళీ కుంభంలోకి వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళు ఏం చేయాలంటే ఈ మీనరాశి వారు ఖచ్చితంగా ప్రతిరోజు అంటే ఒక 41 రోజులు ప్రతిరోజు రాహుకేతువులకి నవగ్రహాల్లో దీపం పెట్టి 9 చుట్లు తిరిగేసి వస్తే రాహుకేతు ఎఫెక్ట్ తగ్గుతుంది. అలాగే శ్రీకాళహస్తిలో వీళ్ళు ఈ రాహువు కుంభంలోకి వచ్చేంత వరకు, కేతు వచ్చేసి మళ్ళీ ఇక్కడికి మనకు సింహంలోకి పోయేంత వరకు, అంటే వీళ్ళు ఒక 16 నెలల పాటు ఉంటారు. సో అప్పటి వరకు వీళ్ళు ఏం చేయాలంటే శ్రీకాళహస్తిలో వీళ్ళు ఖచ్చితంగా రాహుకేతులు పూజ చేసుకున్నట్లయితే వీళ్ళకి మంచి స్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి అంటే ఈ రాహుకేతువులు ఉన్నప్పుడు మనకు శ్రీకాళహస్తిలోనే పూజలు చేయించాలి. అక్కడ చేయించినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకు ఒక మంచి స్థితి అనేది, మంచి స్థితిలోకి వెళ్తారనేది మనం చెప్పొచ్చు అనమాట. సో లగ్న రాహు అనేది మంచిది కాదు. అలాగే ధనంలో చంద్రుడు కుజులు ఉన్నారు. ధనంలో ధనాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజుడు ఈ మేషంలోనే ఉండడం అనేది చాలా మంచి స్థితి ఉంటుంది. 13వ తేదీ వరకు మంచి లాభాన్ని పొందుతారు. 13 తర్వాత గురువుతో చేరుతారు కాబట్టి అప్పుడు కూడా గురువు కుజుడు మంచి స్థితే కాబట్టి 3వ స్థానంలో ఈ స్థానం కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే 4వ స్థానం రవి శుక్రులు ఉన్నారు. రవి ఈ లగ్నానికి యోగకారకుడే కాబట్టి మంచి స్థితి ఉంటుంది. అంటే మంచి ఉద్యోగం, అంటే మంచి ఉద్యోగాలు ట్రై చేస్తున్న వారికి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది. అంటే వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి కూడా చాలా బాగుంటుంది. తల్లిదండ్రులకి చాలా బాగుంటుంది. తండ్రికి సంబంధించినవి చాలా బాగుంటాయి. తండ్రికి ఇన్ కేస్ ఏదైనా ఇంతకుముందు ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి కోలుకుంటారు, బయటపడతారు. అలాగే బుధుడు 5వ స్థానంలో ఉండడం అనేది మంచిది అనమాట. అంటే శుభగ్రహాలు ఎప్పుడైనా సరే 5వ స్థానంలో, 9వ స్థానంలో, 1వ స్థానంలో ఉండడం అనేది శుభగ్రహాలు మంచిది. అలాగే 4వ స్థానంలో, 7వ స్థానంలో ఉండడం అనేది కూడా చాలా మంచిది. ఈ శుభగ్రహాలు లాభస్థానంలో కూడా శుభగ్రహాలు ఉంటే చాలా బాగుంటుంది. 5వ స్థానంలో బుధుడు శుభగ్రహము. సో 5వ స్థానంలో బుధుడు ఉండడం అనేది సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం బాగుంటుంది, సంతానం కలుగుతుంది. అలాగే పూర్వజన్మలో వీరు సంపాదించుకున్న పుణ్యం ఏదైతే ఉంటుందో దాన్ని పొందడానికి ఈ నెల అనేది మంచిగా అవకాశం అనేది ఉంది. మంచిగా దాన్ని పొందగలుగుతారు. అలాగే 7వ స్థానంలో కేతు, ఇది మంచిది కాదు. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది లేకుండా పోతుంది. రిలేషన్షిప్ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏంటంటే వ్యయం జరుగుతుంది వీళ్ళకి. అంటే ఇంతకుముందు వ్యయం ఉండింది. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే శని రెట్రోగ్రేడ్ ఉన్నాడు కాబట్టి ఈ 135 రోజులు కొంచెం వ్యయం అనేది జరగకుండా ఆగుతుంది. సో ఇంతకుముందు అనేది చాలా వ్యయం అయ్యేది, ఇప్పుడు జరగకుండా ఆగుతుంది. సో శనేశ్వరుడు రెట్రోగ్రేడ్ అయి ఉన్నాడు కాబట్టి. అలాగే ఇక్కడ మనకు కేతువు కాబట్టి ఈ కేతువు కొంచెం ఇబ్బంది పెడతాడు. సో వీళ్ళు బాగా అంటే వీళ్ళు వేటి విషయాల మీద ఫోకస్ చేయాలంటే, ఒకటి రాహుకేతువులకి ఫోకస్ చేయాలి. రాహుకేతువులని బాగా చూసుకోవాలి. వాళ్ళకి దీపం పెట్టాలి. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవాలి. రెండోది ఏం చేయాలంటే శనేశ్వరుడు రెట్రోగ్రేడ్లో ఉండి మంచి స్థితిని ఇస్తాడు. కానీ ఇంకా మంచి స్థితిని ఇవ్వాలంటే శనేశ్వరుడికి ఖచ్చితంగా ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని కానీ, నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం, ఈ మంత్రాన్ని ప్రతినిత్యం జపించుకుంటూ ఉంటే ఆ వ్యయం జరగకుండా శనేశ్వరుడుగా మంచి స్థితికి తీసుకెళ్తాడనమాట. అలాగే గురువుకు సంబంధించినవి గురు గాయత్రి చదువుకోవడము, అలాంటి గురు గాయత్రి చదువుకోవడం వల్ల కూడా మంచి స్థితికి వెళ్తారనమాట.
అలాగే రవికి ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే సూర్య నమస్కారం చేయడం వలన సూర్యుడికి ఇలా 2 చేతులు చూపించి సూర్యుడికి ఒక 5 నిమిషాలు చేతులు చూపించడం వలన మన చేతిలోని రేఖలు కూడా మారుతాయి అనమాట. సూర్యకాంతి ఈ చేతులపైన రేఖలపైన పడ్డప్పుడు ఈ రేఖలు కూడా మారుతుంటాయి. కాబట్టి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయడము, సూర్యుడికి 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా చేతులను జోడించి చూపించడం వలన చాలా మంచి స్థితికి వెళ్తారు. సో అలాంటి పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన బుధుడు ఉన్నాడు కాబట్టి 5వ స్థానంలో, అది కూడా మంచి స్థితి అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీళ్ళకు గురువు బాగున్నాడు, రవి శుక్రులు బాగున్నారు, అలాగే బుధుడు కూడా మంచిగానే, అంటే ఆయన యొక్క వృచ్చిక కర్కాటకంలో ఉన్నా కానీ మంచి స్థితే ఇస్తాడు కాబట్టి అది బాగుంది. బాగలేనిది రాహుకేతువులు. తర్వాత చూసుకుంటే ఈ 135 రోజులు శనేశ్వరుడు కూడా బాగున్నాడు కాబట్టి సో ఈ గ్రహస్థితి అనమాట. ఇందాక నేను చెప్పినట్టు పరిహారాలు పాటించండి, మీ లైఫ్ను మంచిగా అభివృద్ధి చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మనం అంటే ఈ జూలై మాసంలో మనకు మీనరాశి వారి యొక్క గ్రహస్థితి అలాగే వీళ్ళ యొక్క బలాలు అనమాట. నెక్స్ట్ మనము ఎపిసోడ్లో ఇంకొక రాశి గురించి తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ మంత్ మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.